ఇవాళ వచ్చేసి మార్చ్ 28 దశమి 2026. ఇదిగో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ కేదార్నాథ్, నాకు కేదార్నాథ్ వస్తుంది, కైలాస మానస సరోవర్ యాత్రకు సంబంధించి అడ్వాన్స్ పే చేయబోతున్నాం అనమాట. ఇదిగో మొత్తం అన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట. పాస్పోర్ట్స్ తెచ్చుకున్నాము, ఆధారు, పాన్ కార్డు తెచ్చుకున్నాం. అండ్ ఇవాళ నేను బాబుది నాది కలిపి అడ్వాన్స్ పే చేయబోతున్నాను అనమాట. ఇదిగో మన మృదుల గారు కూడా, మృదుల గారు వాళ్ళ ఫ్రెండ్ కవిత గారు, సో వాళ్ళిద్దరిది కలిపి ఆవిడ పే చేయబోతున్నారు. అండ్ ఆవిడకి సంబంధించినవన్నీ. అండ్ విచిత్రం ఏంటంటే అసలు వస్తుందో రాదో 2 times రిజెక్ట్ అయ్యి టెన్షన్ మధ్య మన ఓపెన్ చేద్దాం. మన మృదుల గారిది ఇవాళ పాస్పోర్ట్ వచ్చిందనమాట. అంటే మనకి రాతలో ఉంటే వెళ్ళాలి అని భగవంతుడు ఎట్లయినా మారుస్తాడు అనడానికి అనమాట ఎగ్జాంపుల్. సో 2 times రిజెక్షను పాస్పోర్ట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 3rd time రావడం ఇంపాసిబుల్ అనమాట. అంటే మనకు అదృష్టం ఉంటే తప్ప. అది కూడా ఒక 1 week అండి అని తేలుస్తూ, సరే వాళ్ళు అడ్వాన్స్ అన్నా కట్టేద్దాం అని అనుకునేసరికి మార్నింగ్ పాస్పోర్ట్ వచ్చి within 2 hours స్టార్ట్ అయ్యి ఆవిడ వచ్చేసారనమాట ఇక్కడికి. అది విచిత్రం. సో అది మొత్తానికి మా మొదటి అడుగు అయితే కైలాస మానస సరోవర్ యాత్రకి June 2కి బుక్ చేసుకుంటున్నామండి. యాక్చువల్లీ May 28 అనుకున్నాం మేము, బట్ అక్కడ సాగా ఉత్సవం జరగబోతోంది. అంటే ఇది 12th year అశ్వ సంవత్సరం అని చెప్పాను కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఉండేటువంటి స్థానికులకే ఇస్తున్నారనమాట. సో ఆ సాగా ఉత్సవాల్లో చాలా విశేషమైన క్రతువులు ఉంటాయి వాళ్ళకి. సో మనకి వీసా పర్మిట్స్ ఇవ్వలేదు, అందుకని మమ్మల్ని June 2కి చేంజ్ చేశారు, ఫిక్స్ చేసేసారనమాట. మీలో కూడా ఎవరైనా కైలాస మానస సరోవర యాత్రకి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇదిగో కైలాసనాథుడి దర్శనం, ఆయన ఇల్లు అయినటువంటి కైలాసాన్ని చూడాలి అనుకునేవారు హ్యాపీగా సో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు ఈ ఇయర్ మీ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత అన్నీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేసుకుంటాం సంతోషి, నెక్స్ట్ సీజన్ డిఫరెంట్ డేట్స్ ఉంటాయి కాబట్టి అనుకున్నా కూడా వెల్కమ్. మీ అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి, నచ్చినట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓం నమః శివాయ.